హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. శ్రీ గీతా దేవతాయ నమ. శ్రీ కృష్ణాయ నమ. భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగములో 11వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. అర్జున, వారి అంతఃకరణముల యందు స్థితుడై ఉన్న నేను వారిని అనుగ్రహించుటకే తేజోమయమైన తత్వజ్ఞాన రూపదీపమును అనగా జ్యోతిని వెలిగించి వారి అజ్ఞానాంధకారమును పారద్రోడెదను. ఎవరైతే నన్ను నిరంతరము కూడా ప్రార్థన చేస్తూ నిరంతరము కూడా నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో, నాయందే మనసు పెట్టి నాయందే బుద్ధి పెట్టి నిరంతరం కూడా నన్ను ధ్యానిస్తూ ఉంటారో, అటువంటి వారికి అంతఃకరణముల యందు స్థితుడై ఉన్న నేను భగవంతుడు అంతఃకరణంలో ఉంటాడు. భగవంతుడు అంతఃకరణములో ఉంటూ మన తాలూకా కర్మలన్నింటినీ కూడా ఆయన చూస్తూ ఉంటాడు. మనం ఏ కర్మ చేస్తున్నాము, ఏ కర్మ చేయలేదు, మంచి కర్మ చెడు కర్మ అనేక రకాలుగా ఆయన మనల్ని అంతఃకరణ రూపంలో ఉండి చూస్తూ ఉంటాడు. ఆయన అంతఃకరణముల యందు స్థితుడై ఉన్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన ఆత్మజ్ఞాన రూపాదీపమును వెలిగించేదను. నేను అటువంటి వారికి నేను జ్ఞానాన్ని ఇస్తున్నాను. ఎవరైతే నన్ను తెలుసుకొని నా తాలూకా నన్ను చేరుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో, నేనే తప్ప ఇంకెవరు నాకు దిక్కు లేదనే భావంతో ఎవరైతే నన్ను శరణ వేడుకుంటారో, నిరంతరం ఎవరైతే నన్ను ధ్యానిస్తూ ఉంటారో, నామస్మరణ చేస్తూ ఎప్పుడు నన్ను నిరంతరం కూడా ధ్యానంలో ఉంటారో, అటువంటి వారికి నేను తేజోమైనటువంటి తత్వజ్ఞాన రూపదీపమును వెలిగించి వారి అజ్ఞానాంధకారమును పారదోళెదను. మనలో ఉన్న అజ్ఞానం పోవాలంటే భగవంతుని తప్ప ఇంకెవరిని శరణ వేయకుండా మనకి అజ్ఞానం పోదు. అంటే అజ్ఞానం వల్ల మనకి అది నిజమనుకొని అన్నీ కూడా శాస్త్రం అనుకొని, ఈ నామరూపాలు శాస్త్రం అనుకొని, ఈ ప్రపంచం ఉన్నటువంటి సుఖదుఖాలన్నీ కూడా ధనధాన్యాదులు కూడా మనకు అది నిత్యమనుకొని మనం భావిస్తున్నాము. అవేవి కూడా నిత్యము కాదు. ఆత్మ ఒక్కటే శాశ్వతము, పరమాత్మ ఒక్కటే శాశ్వతము. ఆ పరమాత్మలో ఉన్నటువంటి ఆనంద స్వరూపము భగవంతుడు ఆనంద స్వరూపుడు అయినటువంటి ఆ పరమాత్మని నిరంతరం కూడా సచ్చిదానంద ఘన పరబ్రహ్మ స్వరూపాన్ని నిరంతరం కూడా ధ్యానిస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఆయన పోగొట్టి జ్ఞానాన్ని పోగొచ్చి తేజోరూపాన్ని ఆయన మనకి అందిస్తారని పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.